ఏపీలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా నేటి నుంచి ప్రతి నియోజకవర్గంలో సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ సాయంత్రం 5 గంటలకు ముఖ్యమంత్రి కుప్పం వేదికగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఏడాది కాలంలో ప్రజలకు ఏం చేశాం, రాబోయే 4 ఏళ్ల కాలంలో ఏం చేయాలి అనే దానిపై ప్రజల అభిప్రాయాలు తీసుకోనున్నారు. ఏపీలో ప్రారంభం కానున్న సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంపై మరింత సమాచారాన్ని మా అమరావతి ప్రతినిధి పవన్ అందిస్తారు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్నటువంటి నేపథ్యంలో కూడా నేటి సాయంత్రం 5 గంటల నుంచి రాష్ట్రంలో అయితే మాత్రం ప్రతి నియోజకవర్గంలో సుపరిపాలనకు తొలి అడుగు అనేటువంటి కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకెళ్లబోతా ఉంది. ఏదైతే ఈ యొక్క ఏడాది పాలనలో ప్రజలకు చేసినటువంటి మంచి కావచ్చు, రాబోయే 4 ఏళ్లలో ప్రజలకు చేయాల్సినటువంటి అంశాలపై కూడా ప్రధానంగా ప్రజలకు వివరించేందుకు స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలంతా కూడా ప్రతి ఇంటికి వెళ్ళి వారి సమస్యలు తెలుసుకోవాలంటూ కూడా ఇప్పటికే టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా స్వయంగా వర్క్షాప్లో చెప్పినటువంటి నేపథ్యంలో కూడా ఇప్పటికే ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసే దిశగా అయితే మాత్రం స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులంతా అడుగులు ముందుకు వేస్తూ ఉన్నారు. ప్రధానంగా కూడా ఈ యొక్క సంవత్సర కాలంలో దాదాపు ఇచ్చినటువంటి సూపర్ 6 పథకాలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క సూపర్ 6 పథకాలకు సంబంధించినటువంటి దానిపై కూడా ప్రజలందరికీ వివరించే విధంగా ప్రతి ఎమ్మెల్యే కూడా ప్రతి ఇంటికి వెళ్ళడమే కాకుండా ఇంట్లో ఉన్నటువంటి వారందరికీ కూడా వివరించి అనంతరం వారికి ఉన్నటువంటి సమస్యలను కూడా తెలుసుకోవాలని చెప్పి అయితే మాత్రం ఇప్పటికే ఒక రూపకల్పన కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. దాదాపుగా కూడా చూడొచ్చు, ఇప్పటికే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు కూడా ఇచ్చినటువంటి వృద్ధాప్య పింఛన్ల పెంపు కావచ్చు, అదేవిధంగా చూసుకున్నట్టయితే సంవత్సరానికి 3 సిలిండర్లు ఇస్తామన్నటువంటి హామీ కావచ్చు, అదేవిధంగా ఆగస్టు 15 నుంచి కూడా రాష్ట్రంలో మహిళలకు అందరికీ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కూడా కల్పించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అన్ని అడుగులు ముందుకు వేస్తా ఉన్నటువంటి నేపథ్యం ఏదైతే ఉందో ఈ యొక్క అంశాలపై కావచ్చు, అదేవిధంగా అన్నదాత సుఖీభవ అనేటువంటి ఒక పథకానికి సంబంధించి కావచ్చు, అదేవిధంగా తల్లికి వందనం సంబంధించినటువంటి దానిపై కూడా ఇప్పటికే ప్రజలకి అయితే మాత్రం ఒక దిశానిర్దేశం చేయాలని చెప్పి కూడా చంద్రబాబు సీరియస్గా అయితే మాత్రం ఎమ్మెల్యేలకి చెప్పినటువంటి నేపథ్యం కూడా ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ రోజు సాయంత్రం నుంచే ఈ కార్యక్రమానికి అయితే మాత్రం స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులంతా కూడా ప్రజలతో కలిసి మమేకమై ప్రతి ఇంటికి వెళ్ళాలని చెప్పి కూడా భావిస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా చూసుకున్నట్టయితే రానున్న 2029కి కూడా పూర్తి స్థాయిలో ప్రజల నుంచి వ్యతిరేకత లేకుండా కూడా ఎప్పటికప్పుడు ప్రజల నుంచి అభిప్రాయాలను కూడా తీసుకోవాలని చెప్పి కూడా ఇప్పటికే కూటమి ప్రభుత్వం అయితే మాత్రం భావిస్తూ ఉన్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. మరి అందులో భాగంగానే చూడొచ్చు, నిన్న జరిగినటువంటి వర్క్షాప్లో కూడా చంద్రబాబు సుదీర్ఘంగా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలపై పార్టీకి సంబంధించినటువంటి నేతల్లో ఖచ్చితంగా కూడా ప్రతి కార్యకర్తను కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో కూడా తమ అసమర్థత వల్లనే అయితే మాత్రం వైకాపా అధికారంలోకి వచ్చింది. కాబట్టి అలాంటి పరిస్థితులు ఈసారి ఎన్నికల నాటికి తలెత్తకుండా చూడాల్సినటువంటి బాధ్యత ప్రతి ఎమ్మెల్యే పైనే కూడా ఉందని చెప్పి కూడా స్వయంగా చంద్రబాబే మొన్న జరిగినటువంటి వర్క్షాప్లో అయితే మాత్రం తెలియజేసినటువంటి నేపథ్యంలో ఈ యొక్క సుపరిపాలనకు తొలి అడుగు అనేటువంటి కార్యక్రమం అయితే మాత్రం ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభం కాబోతున్నటువంటి పరిస్థితిలో కూడా మరి దీని వేదికగా ఇప్పటికే కూడా కుప్పం నియోజకవర్గంలో స్వయంగా చంద్రబాబే 2 రోజుల పాటు కూడా పర్యటించేందుకు పూర్తిస్థాయి ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఖచ్చితంగా కుప్పం నియోజకవర్గం నుంచి మొదలైనటువంటి ఈ యొక్క కార్యక్రమం అయితే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో కూడా ఈ యొక్క కార్యక్రమం అయితే మాత్రం జరగాలని చెప్పి కూడా ఇప్పటికే ప్రభుత్వం నుంచి కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క సుపరిపాలనకు తొలి అడుగు ఉన్నటువంటి ఒక కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం అయితే మాత్రం ముందుకు తీసుకెళ్లాలని చెప్పి భావిస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ఈ 4 ఏళ్లలో ప్రజలకు చేయాల్సినటువంటి దానిపై కూడా ఒక పూర్తి స్థాయి క్లారిటీ అయితే మాత్రం ప్రజలకు ఇవ్వబోతా ఉంది. ఖచ్చితంగా కూడా ప్రజలు ఈ యొక్క అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పి కూడా 6 టీవీ మనసారా కోరుకుంటా ఉంది. కెమెరా పర్సన్ పవన్తో పవన్ నాయుడు, ఏపీ అమరావతి సచివాలయం నుంచి.